మీ అందరికీ నా వందనాలు. మనము కృతజ్ఞత లేని వారంగా జీవించకూడదు అంటాడు దేవుడు. మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సాయం చేసేవారుగా ఉంటే మనం వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తుంది దేవుడు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, అనేకమైన శ్రమలతోని మనం బాధపడే వారంగా ఉంటే ఎదుటివారి సహాయం కోరే వారంగా ఉంటాం. తల్లిదండ్రుల సహాయం కావచ్చు, అన్నదమ్ముల సహాయం కావచ్చు, అక్క చెల్లెల సహాయం కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి సహాయం కావచ్చు, దైవజనుల సహాయం కావచ్చు. మనం ఎంతోమంది సహాయం కోరే వారంగా ఉంటాం. మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అనేక రకమైన శ్రమలతో బాధపడే వారంగా ఉంటే మనం సొంత వారి సహాయం కోరే వారంగా ఉంటాం. స్నేహితులు సహాయం కోరే వారంగా ఉంటాం. బంధువులు, స్నేహితులు సహాయం కోరే వారంగా ఉంటాం. ఎంతోమంది సహాయం కోరే వారంగా ఉంటాం. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, దైవజనులు కానీ మనకు సహాయం చేసినప్పుడు వారు చేసిన మేలులు మనం మర్చిపోకూడదంట. వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రోగాలతో మనం బాధపడే వారంగా ఉంటే మనం ఎదుటివారి సహాయం కోరే వారంగా ఉంటాం. అన్నదమ్ముల సహాయం, అక్క చెల్లెల సహాయం, తల్లిదండ్రుల సహాయం, పిల్లల సహాయం, కొడుకులు కోడల సహాయం, బంధువులు, స్నేహితుల సహాయం, దైవజనుల సహాయం కోరే వారంగా ఉంటాం. వారు మనకు సహాయం చేసిన దాకా, వారు మనకు మేలు చేసిన దాకా మనం ఓర్పు సహనం కలిగి జీవించే వారంగా ఉంటాం. వారి పట్ల వినయం విధేయత కలిగి జీవించే వారంగా ఉంటాం. వారు మనకు మేలు చేసేదాకా ఓర్పు సహనం కలిగి మనం ప్రవర్తించే వారంగా ఉంటాం. వినయం విధేయతతోని వారు మనకు మేలు చేస్తారని, వారు మనకు సహాయం చేస్తారని, వారు మనకు మేలు చేసిన దాకా, వారు మనకు సహాయం చేసిన దాకా ఓర్పు సహనంతో ఉండి మనం బ్రతిమాలుకునే వారంగా ఉంటాం. నేను కష్టాల్లో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా సహాయం చేయని మనం కోరుకునే వారంగా ఉంటాం. వినయ విధేయత కలిగి ఉండే వారంగా ఉంటాం. దీర్ఘశాంతంతో వారితో మాట్లాడే వారంగా ఉంటాం. ఓర్పు సహనంతో కూడిన మాటలో వారితో మాట్లాడే వారంగా ఉంటాం. సహాయం చేసిన తర్వాత మనం కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, దైవజనులు కానీ వారు సహాయం చేసిన తర్వాత, వారి మేలు చేసిన తర్వాత, వారి మేలును మనం పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. అవసరాన్ని బట్టి మనం వారిని వాడుకునే వారంగా ఉంటాం. అవసరం తీరిన తర్వాత కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. అవసరం తీరిన తర్వాత మనకు ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే మనల్ని ఆపదలోని, కష్టాల్లోని, బాధలోని, ఇరుకులోని, ఇబ్బందులోని, మన రోగాలతోని బాధపడే వారంగా ఉంటే ఎవరైతే మనల్ని ఆదుకునే వారుగా ఉంటారో వారిని మర్చిపోయే వారంగా ఉంటాం. మర్చిపోయి వారి పట్ల కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. వారిని లెక్క లేకుండా తీసిపారేసే వారంగా ఉంటాం. వారు మనతో మాట్లాడేటప్పుడు అవసరం తీరిన తర్వాత అహంకారంతో, గర్వంతో, పొగరతో మనం మాట్లాడే వారంగా ఉంటాం. వారిని నీచంగా, హీనంగా చూసే వారంగా ఉంటాం. కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఎవరైనా మనకు మేలు చేసేవారుగా ఉంటే, మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఎవరైనా సహాయం చేసేవారుగా ఉంటే మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. యేసు ప్రభువుల వారు కూడా 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచిందంట. కుష్ఠరోగులు స్వస్థత పొందుకోకముందు, ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకోకముందు యేసు ప్రభువుల వారిని బ్రతిమాలుకున్నారు. ఓర్పు సహనంతోని, వినయ విధేయతతోని యేసు ప్రభుని బ్రతిమాలుకునేవారుగా ఉన్నారు. అవసరం తీరిన తర్వాత యేసు ప్రభువుల వారికి కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉన్నారు 9 మంది కుష్ఠరోగులు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లోని ఒక్కడ మాత్రమే తను స్వస్థత పొందుకున్నాడని, తనకి యేసు ప్రభువుల వారు మేలు చేశాడని, యేసు ప్రభువుల వారు అతను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు అతనికి మేలు చేశాడని
యేసుప్రభుల వారికి వందనాలు చెల్లించేవాడుగా అక్కడ మాత్రమే. 9 మంది కుష్ఠరోగులు మాత్రం స్వస్థత పొందుకున్నా కానీ తన అవసరాలు అక్కడిని తీర్చుకొని కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉన్నారు. అవసరాన్ని బట్టి యేసుప్రభుల వారిని వాడుకునేవారుగా ఉన్నారు. అంటే వారు మంచి మనసు లేకుండా ప్రవర్తించేవారుగా ఉన్నారు. అవసరం ఉన్నప్పుడేమో కష్టాల్లో ఉన్నారని, బాధల్లో ఉన్నారని, ఇరుకుల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని యేసుప్రభు సహాయం కోరారు. సహాయం కోరితే యేసుప్రభు వారు స్వస్థపరిచిండు. ఆ 9 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచిన తర్వాత వారి కష్టాల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ రోగాల నుంచి దేవుడు విడిపించిన తర్వాత యేసుప్రభుల పట్ల కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉన్నారు. యేసుప్రభుని మర్చిపోయేవారుగా ఉన్నారు. ఒక కుష్ఠరోగి మాత్రం తన కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే తాను స్వస్థత పొందుకున్నాడని దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉండవు. దేవుడు చేసిన మేలుల పట్ల కృతజ్ఞత కలిగి జీవించేవాడుగా ఉండవు. దేవునికి వందనాలు చెల్లించేవాడుగా ఉండవు. ఆ 9 మంది కుష్ఠరోగులు మాత్రం వారికి మేలు చేసినా కానీ దేవుడు వారి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మేలు చేసినా కానీ కృతజ్ఞత లేకుండా జీవించేవారుగా ఉన్నారు. అవసరాన్ని బట్టి యేసుప్రభుల వారిని వాడుకునేవారుగా ఉన్నారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. లోకాసువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసుప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మిదిగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదే అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. మనం తల్లిదండ్రులు మేలు చేసినా కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మనకు మేలు చేసినప్పుడు వారి మేలులు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వరంగా జీవించే వరంగా ఉంటాం. వారిని అవసరాన్ని బట్టి వాడుకుని వదిలేసే వరంగా ఉంటాం. అవసరం తీరిపోయిన తర్వాత వారిని లెక్క లేకుండా తీసి పారేసే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు, నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. మనం కూడా మన గృహాలు లేనప్పుడు, మన రోగాలతో బాధపడే వరంగా ఉంటే, మనకి ఏమైనా కోరికలు ఉన్నప్పుడు మన దేవునికి మనం ప్రార్థించే వరంగా ఉంటాం. ఆ కోరికలు నెరవేరిన తర్వాత దేవుణ్ణి లెక్క చేయకుండా ఉండే వరంగా ఉంటాం. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా ఉండే వరంగా ఉంటాం. మందిరానికి వెళ్లకుండా ఉండే వరంగా ఉంటాం. ప్రార్థన చేసుకోకుండా ఉండే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు, నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించుచు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చినవేమో. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, మనం ఆస్తి విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకి ఏమైనా కోరికలు ఉంటే మనకు దేవుడు మన కోరికలు నెరవేర్చేవాడిగా ఉంటే, దేవుడు మనకు మేలు చేసేవాడిగా ఉంటే మనం మర్చిపోకూడదంట. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వరంగా ఉండాలంట. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనుషులు మేలు చేసినా కానీ మన వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది కృతజ్ఞత లేని వారుగా జీవించే వారుగా ఉంటారు. అవసరాన్ని బట్టి వాడుకునేవారుగా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ప్రేమతోని, ఆప్యాయతతోని, అనురాగంతో, మంచితనంతో మాట్లాడేవారుగా ఉంటారు.
కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, రోగాలతో బాధపడుతున్నప్పుడు ఎదుటివారితోని, దేవునితోని, ప్రేమతోని, ఆప్యాయతతోని, మంచితనంతోని అడిగేవారుగా ఉంటారు. కనికరించమని ఏడ్చి అడిగేవారుగా ఉంటారు. మనుషులు ఎదుట కానీ, మనుషులు మేలు చేయమని, దేవుడు మేలు చేయాలని ఎదుటివారిని అడిగేవారుగా ఉంటారు. దేవుణ్ణి అడిగేవారుగా ఉంటారు. అవసరం తీరిన తర్వాత అహంకారంతో, ఎదుటివారి ఎడల అహంకారంతో, గర్వంతో ప్రవర్తించేవారుగా ఉంటారు. లెక్క లేకుండా తీసిపారేసేవారుగా ఉంటారు. దేవుని పట్ల కూడా కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఇక్కడ యేసుప్రభుల వారు కూడా కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు 9 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నా కానీ కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉన్నారు. అవసరాన్ని బట్టి యేసుప్రభుల వారిని వాడుకునేవారుగా ఉన్నారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఎదుటివారు మనకు మేలు చేసినప్పుడు, ఎదుటివారు మనకు సహాయం చేసినప్పుడు వారి మేలు మనం మర్చిపోకూడదు అంటాడు దేవుడు. దేవుడు మనకు మేలు చేసినా కానీ ఆ మేలు మనం మర్చిపోకూడదు అంటాడు దేవుడు. మనకు కూడా ఆస్తి విస్తరించినప్పుడు, ఐశ్వర్యం విస్తరించినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మనం అన్ని విషయంలో అభివృద్ధి చెందే వారంగా ఉంటే దేవుడు మర్చిపోయి లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, మనుషులు మనకు సహాయం చేసినప్పుడు, ఎదుటివారు మనకు మేలు చేసినప్పుడు వారు చేసిన మేలు మనం మర్చిపోకూడదు అంట. వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించు.